ఉన్నా సార్. ఈ లెక్కలు చూసిన తర్వాత ఒక బలహీన వర్గాల సెక్షన్ నుంచి సభకు వచ్చినటువంటి నేను ఈ లెక్కలు చూసిన తర్వాత కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది సార్ వాస్తవానికి. దాంతోపాటు ఇంకా ఇది నా సభనేనా, అసలు నా ప్రజలకు సంబంధించిన సభనేనా కాదా అనేటువంటిది అనిపిస్తూ ఉంది సార్. ఐ మీన్ గవర్నమెంట్ సార్. సార్ ఇక్కడ ఇప్పటిదాకా గౌరవ పెద్దలు బండా ప్రకాష్ గారు, ఆ తర్వాత మధుసూనాచారి గారు, ఎల్ఓపి గారు కూడా చాలా ఆవేదనతో కూడినటువంటి అంశం చెప్పారు సార్. ఈ 2 సంవత్సరాల్లో సార్, ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క అది కేవలం లెక్క కాదు సార్. దాంట్లో ఒక భయంకరమైన నిజం బయటపడ్డది సార్. ఇప్పుడు 2,02,298 మంది బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు మేము ఇయ్యము, ఎగ్గబెడుతున్నామని చెప్పి ఈ ప్రశ్నలో సమాధానం సార్. 2,02,298 మంది బీసీ విద్యార్థులకు మేము స్కాలర్షిప్ ఎగ్గబెట్టినామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది సార్. ఈ ప్రభుత్వం చేసిన కథ. దానికి ఎట్లా అంటే సార్, 2024 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పేజ్ నెంబర్ 98లో 2,44,766 మంది బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చినామని చెప్పారు సార్. నిన్న ఇచ్చినటువంటి దాంట్లో సార్ బడ్జెట్ దాంట్లో 2026 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పేజ్ నెంబర్ 254లో సార్ 42,468 మందికి స్కాలర్షిప్లు ఇచ్చినామని చెప్పారు సార్. ఒక్క 1 ఇయర్లో 2,02,298 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎగబెట్టినాం మేము అని చెప్పి గౌరవ మంత్రి గారి సమాధానం ద్వారా బయటపడ్డది సార్. సార్ ఇక్కడ బీసీలు అంటే సార్ మరి ఎందుకో ఈ ప్రభుత్వాలకు నాట్ ఓన్లీ ఈ గవర్నమెంటే కాదు సార్, ఈ ఒక్క గవర్నమెంట్ కథ కాదు సార్. ఇవాళ బండా ప్రకాష్ గారు డిమాండ్ చేసినా, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సభ్యులం అందరం డిమాండ్ చేసినా ఒక సాహేతుకమైనటువంటి కారణంతో డిమాండ్ చేస్తాం, సాహేతుకమైనటువంటి ఒక ప్రశ్న ద్వారా చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ 2 ఏడాదిలలో కలిపి, ఈ 2 ఏళ్లలో కలిపి దాదాపుగా ఓన్లీ విద్యాపరమైనటువంటి అంశంలోనే 3,512 కోట్ల రూపాయలు ఎగబెట్టింది సార్ ఈ ప్రభుత్వం బీసీలకు. ఓన్లీ విద్యా అంశమే సార్. స్కాలర్షిప్ల విషయం సార్, పిల్లలు చదువుకునేటువంటి స్కాలర్షిప్ల విషయంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లో సార్ 782 కోట్లు ఎగబెట్టింది ఈ 2 ఏళ్లలో. బీసీ స్కాలర్షిప్ల విషయంలో సార్ మీరు సప్లిమెంటరీ సార్ నేను ఉపన్యాసాలు ఇవ్వాలనుకుంటే సార్ క్వశ్చన్ అడుగుతున్నా సార్. నా క్వశ్చన్ దీంట్లో ఉంది సార్. నేను ఇది కాకుండా వేరే అంశం మాట్లాడను సార్. నేను కేవలం ఇక్కడికే వస్తాను సార్. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని బలహీన వర్గాల గురించి ఒక అవకాశం ఏంటి సార్. సార్ ఇక్కడ 2014-15లో సార్ మాకు ఎందుకు కావాలి, ఈ ప్రభుత్వం ఎందుకు చేయాలి, మా డిమాండ్ను కూడా తమరి ద్వారా పెడతాం సార్. 2014-15లో సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1,316 కోట్లుగా పెట్టిరు సార్ మాకు. ఆ తర్వాత 2015-16లో 1,099 కోట్లు, 2018-19లో 2,468 కోట్లు, ఇట్లా దాదాపు 8,462 కోట్లు ఎగబెట్టిరు. కాబట్టి ఈ ప్రభుత్వము అధికారంలోకి వస్తే బీసీ సప్లాన్ తీసుకొస్తామనేటువంటి మాట చెప్పింది. కాబట్టి ఈ కండ్ల ముంగట కనిపిస్తున్న సాక్ష్యాలన్నీ సభ ముందు పెడుతూ బీసీలకు సప్లాను అమలు చేసేటువంటి ఇష్టం ఉందా లేదా ఈ ప్రభుత్వానికి, లేకపోతే ప్రభుత్వం ఓపెన్ గా చెప్పేయచ్చు ఇది మీ ప్రభుత్వం కాదా, మీకు మేము నిధులు ఇవ్వదలుచుకోలేదనేటువంటి మాట క్లారిటీగా చెప్తే మేము మమ్మల్ని గెలిపించి ఇక్కడ తోలిచ్చిన ప్రజలకన్నా క్లియర్ గా చెప్తాం. అయ్యా వాళ్ళు ఇయ్యరట్నయ్యా, ఇవ్వడానికి సిద్ధంగా లేరనేటువంటి మాటలను చెప్తాం సార్. ఇక్కడ కళ్యాణ లక్ష్మి పైసలు సార్, పెళ్లి చేసుకునేటువంటి కళ్యాణ లక్ష్మి, ఈ తులం బంగారం దేవుడేరుగా ఉన్న పైసలు ఖర్చు పెట్టలేదు సార్. ఇక్కడ వీటన్నిటిపైన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా తీసుకోదా, ఈ బాధలకి ఇక్కడతో ఫుల్ స్టాప్ ఉంటుందా ఉండదా, ఈ బాధలకి ఇక్కడతో ఫుల్ స్టాప్ ఉంటుందా ఉండదా, బీసీల అంశం చర్చ తేలాల్సిందే సార్. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మాకు న్యాయం చేయండి. ఆనరబుల్ మినిస్టర్ పిలుస్తా అంటున్నా అధ్యక్ష, ఇన్ని సమాధానాలు ఎట్లా చెప్తాడు ఒకసారి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మీకు టైం ఇస్తా. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినటువంటి అనేక అంశాలని కూడా ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు,
సహచర మంత్రులను ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కొండా సురేఖ గారు, వాకిడి శ్రీహారు గారు, మా శాసనసభ్యులు కూడా బలహీన వర్గాలకు సంబంధించి సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయిన కాంగ్రెస్ ద్వారా సర్వీస్ జరగాలనేటువంటి ఆలోచన తప్పకుండా మా దగ్గర ఉంది. నేను గౌరవ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎప్పుడైనా బలహీన వర్గాల పట్ల కన్సర్న్ ఉండాల్సిందే. కన్సర్న్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా మీరు అధికారంలో మేము అడిగినాం, చేయలేకపోయినా మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు అడగాలి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఆలోచన చేయాలనే ఆలోచనతో ఉందనే మాట మనం చేస్తాను. ఈరోజు అధ్యక్ష కార్పొరేషన్లను కూడా బలోపేతం చేస్తాం. తప్పకుండా వారికి సంబంధించి కార్పొరేషన్ వైజ్గా ఇదే సభ ముందు త్వరలో ఉంచి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ రాబోయే కాలంలో బలహీన వర్గాలకు సంబంధించి చేసేటువంటి కార్యక్రమం వివరించే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా కళ్యాణ లక్ష్మి, నేను సభ గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎక్కడైనా ఇయ్యాలంటి వరకు సింగిల్ కేసు పెండింగ్ ఉన్న అప్లికేషన్ రాకపోతే ఏం చేయాలి అధ్యక్ష, గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ క్లియర్గా ఇస్తా ఉన్నాం. ఎక్కడ కళ్యాణ లక్ష్మికి ఒక్క నిమిషం కూడా స్టాపింగ్ లేకుండా ప్రపోజల్స్ రాగానే వెంటనే వాటికి సంబంధించిన పేమెంట్ క్లియర్ చేస్తున్నాం అధ్యక్ష. అదే ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఎక్కడైనా పెండింగ్ ఉంటే మీకు ఏమనంటే నేను దాన్ని పరిశీలన చేసే బాధ్యత రాదు. ప్రభుత్వ పక్షాన అష్యూరెన్స్ మీకు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు క్యాబినెట్కు సంబంధించినటువంటి నిన్న ఆ సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించినటువంటి అంశం డిస్కషన్ చేసినాం. దాన్ని గతంలో ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీని తప్పకుండా దాన్ని పరిశీలన చేసి గౌరవ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బరాబరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మళ్ళీ ఖచ్చితంగా చెప్పినారు. ఒకసారి సబ్ కమిటీ సభ్యులు కూడా నేను సబ్ కమిటీ దాన్ని ఒకసారి రివ్యూ చేసి సభ ముందు ఉంచుతాం. దానికి అనుగుణంగా సభ ముందు ఊరికే నివేదించడమే కాదు, ప్రభుత్వం తరఫున బలహీన వర్గాల అభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది. ఆ విధంగా సరి అయినటువంటి ఏమైనా ప్రపోజల్స్ ఉంటే కూడా ఇవ్వండి. బలహీన వర్గాల బిడ్డగా తప్పకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరొకసారి చెప్తాను, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండేటువంటి పార్టీ సభ్యుడిగా బరాబరుగా కార్యక్రమం తీసుకుంటామనే మాట మనం చేస్తాను. అదేవిధంగా ఆత్మగౌరవ భవనాలని మొదటి సంవత్సరం కూడా చెప్పిన అందరూ కూడా సంఘ భవనాలకు సంబంధించిన సభ్యులు వచ్చినారు. అధ్యక్ష ఆ స్థలాలు కేటాయించినారు కానీ ఊరికే కాయిదాల మీద జీవులు ఇచ్చినా ఎక్కడ కూడా నిధులు కేటాయించలే. తప్పకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు ఇచ్చినన్నిటికీ కూడా నిధులు కేటాయించి ఆ భవనాల నిర్మాణానికి కూడా 100%గా సభ ముందు నేను ఈ మాట గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా విదేశీ స్కాలర్షిప్లు సంవత్సరానికి 300 ఉండే, 2 సీజన్లకు కలిపి 300 ఉంటే వాటిని అందరం కూడా కలిసి 700కు పెంచుకున్నాం. ఇంకా వాటిని పెంచే విధంగా చర్య మీ కార్యక్రమం రూపొందిస్తాను అనేటువంటి మాట మనం చెప్తాను. అదేవిధంగా పెండింగ్ బకాయిలు ఉండే అధ్యక్ష 300 నేను మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు చూస్తాను. 327 ఇన్స్టిట్యూట్స్ ఉంటే 26 మాత్రమే సొంత భవనాలు అధ్యక్ష. కిరాయిలు బకాయి ఉంటే నేను మంత్రి అయిన తర్వాత దసరా సెలవుల తర్వాత వాటిని ఓపెన్ చేయడానికి కూడా తాళాలు వేసుకుంటే నేను చెప్పిన జాగ్రత్త అని చెప్పి మళ్ళీ వాటిని ఓపెన్ చేసి పేమెంట్ కట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇలా మా కమిట్మెంట్ ఉంది. రైట్ జాప్యం జరుగుతున్నట్టు గతం చేసినటువంటి అప్పుల కారణంగా ఇంకా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా మా పార్టీలో గొంతులకు బరాబరుగా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. మా ప్రభుత్వంలో బలహీన వర్గాలకు న్యాయం చేయాలని అడుగుతా ఉన్నాం. బరాబరుగా చేసి చూపిస్తామనేటువంటి మాట మరి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఎక్కడైనా నేను మళ్ళీ కూడా కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, సప్లాన్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా కులాల కార్పొరేషన్లను నిధులిస్తాం. ఆత్మగౌరవ భవనాలు కట్టించడమే కాకుండా విదేశీ స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి నెంబరింగ్ వచ్చినాం. ఇంకా గౌరవ సభ్యులు నిజమైనటువంటి చిత్తశుద్ధితోటి బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమం మీద ఎటువంటి లిఖితపూర్వకంగా కానీ సభ ద్వారా కానీ ఏమి చెప్పినా ఒక బలహీన వర్గాల మంత్రిగా పాజిటివ్గా తీసుకుంటాం, సానుకూలంగా తీసుకుంటాం. తప్పకుండా అది క్రిటిసిజంగా చేస్తే ఒకసారి మళ్ళీ గతంలో ఎంత నిర్లక్ష్యానికి గురైందో మల్లన్న గారికి తెలుసు, పెద్దలందరికీ తెలుసు. కాబట్టి నేను మరొకసారి ఈ ప్రభుత్వంలో మేము ఒకవేళ చేయకపోతే కూడా మా నాయకుడు బలహీన వర్గాలకు సంబంధించి ఏమైందని అడుగుతారు. కాబట్టి తప్పకుండా 100%గా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో క్యాబినెట్ యావత్తు బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఆలోచన చేస్తూ ఉంది. ఆ విధంగా తప్పకుండా నేను ఆ శాఖ మంత్రిగా బలహీన వర్గాలు తెలంగాణ వ్యాప్తంగా న్యాయం చేయకుండా చరిత్రహీనుడిగా ఉండేటువంటి పరిస్థితి రాకుండా మా గొంతును ఉపయోగిస్తామనేటువంటి మాట మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. రమణ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష.
కాంగ్రెస్ పార్టీ కశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి వరకు ప్రయాణిస్తూ పాదయాత్ర చేస్తూ చెప్పినటువంటి ప్రధానమైన మాట జిస్కా ఆబాది ఉత్నా ఇస్సా. అధ్యక్ష, జిస్కా ఆబాది ఉత్నా ఇస్సా అన్నదానికి 3 లక్షల కోట్ల పైగా ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల పైగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2 బడ్జెట్లు చూస్తే 3వ బడ్జెట్ చూస్తే ఖర్చు పెట్టింది కేవలం 1% మాత్రమే. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల జనాభా 51% అని చెప్పినటువంటి ప్రభుత్వం కేవలం 1% ఖర్చు పెట్టింది. చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో చెప్పినటువంటి మాట అదొక భగవద్గీత, అదొక ఖురాన్, అదొక బైబిల్ అని. మరి మీ యొక్క భగవద్గీత అధ్యక్ష నిన్న మూసీ నది మీద ఇచ్చినటువంటి సమయం అధ్యక్ష ఇవాళ రాష్ట్రంలో ఉండే కట్ మీరు కనుక ప్రశ్న అనుబంధ ప్రశ్న ఏంటి అలో చేస్తాను. అధ్యక్ష, ఇచ్చినటువంటి హామీలలో కులాల వారికి కేటాయించినటువంటి నిధులు ఏందనేది స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మంత్రి గారి ఉంది అధ్యక్ష. అదేవిధంగా సంచార జల్లుకు ఇస్తున్నటువంటి కార్పొరేషన్ ఎప్పుడు ఇస్తారో ఏలోగా ఇస్తారు అనేది కూడా ఉండాలి అధ్యక్ష. అదేవిధంగా ఈబీసీ సంబంధించింది, ఎంబీసీ సంబంధించింది, ప్రధానంగా కుల వృత్తులలో చేనేత వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలో పాల్పడుతున్నది ప్రభుత్వ దృష్టికి వచ్చిందా రాలేదా, వాటి పరిష్కార మార్గాలు ఏంటి అనేది చెప్పాలి అధ్యక్ష. దానికి అనుగుణంగా గీతా కార్మికుల ప్రమాదం సరిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి మాట వాస్తవమా? అయితే ఎంతమంది ఆత్మహత్యలకు ఎంతమంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినారు, ఇంతవరకు ఏమైనా ఇచ్చినారా? అంటే ఇవన్నీ కూడా గొర్రెలకు సంబంధించినటువంటి కొనుగోలులో కూడా డీబీటీ ద్వారా ఇస్తామన్నటువంటి మాటకు అనుగుణంగా ఇంతవరకైనా కార్యక్రమం మొదలు పెట్టినారా? ఈ విధంగా అన్ని కులాలను అన్ని వృత్తులను నిర్వీర్యం చేసే విధంగా ఆత్మహత్యలకు పాల్పడే విధంగా ఈ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చెప్పని ఏదైతే తిరిగి రావాలని చెప్పన్నటువంటి జనాభా ఇలా తెలంగాణ రాష్ట్రంకి